హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్దారులందరికీ మరొక షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ఈ షాకింగ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ అనేది పెంచడం జరిగింది. సో 4 కేటగిరీలకు సంబంధించి పింఛన్దారులు ఎవరైతున్నారో వారందరికీ పెంచి జూలై 1వ తారీఖున గ్రామ వార్డు సచివాలయం ద్వారా పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కదా. ఈ పింఛన్ ప్రాసెస్ లో భాగంగా ప్రధానంగా పింఛన్స్ అనేది మనకి వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు, అలాగే వృద్ధాప్య పింఛన్ సంబంధించి 4,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది కదా. సో కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ప్రధానంగా ఈ 4 కేటగిరీలకు సంబంధించి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 65 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. ఈ 65 లక్షల పింఛన్దారులు అనేది కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి నిన్న అధికారుల మీద సీరియస్ అవడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 6,50,000 పింఛన్దారులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో 2,50,000 పింఛన్దారులు అనేది అవకతవకలు జరిగాయని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ సమగ్రత సర్వే ఎందుకు చేస్తున్నారంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న విధంగా పింఛన్స్ అనేది పెంచుతాం, అలాగే జూలై నుంచి మేము పెంచి ఇస్తామని చెప్పేసి అన్నమాట మీద మనకి పెంచి ఇవ్వడం అయితే జరిగిందండి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా ఇందులో ముఖ్యంగా 4 కేటగిరీలు ఉన్నాయి. 4 కేటగిరీలకు సంబంధించి 3 కేటగిరీల వాళ్ళకైతే పింఛన్స్ అనేది 2,50,000 మంది పింఛన్దారుల అవకతవకలు జరిగాయని చెప్పేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఒక రివ్యూ అయితే చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వీటిపైన సమగ్రత సర్వే చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీటిలో వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, అలాగే ఒంటరి మహిళా పింఛన్ కావచ్చు, అలాగే మనకి పలు రకాల వివిధ రకాల పింఛన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా సమగ్రత సర్వే చేయాలి, త్వరలో చేయాలని చెప్పేసి కూడా మనకు ఒక గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది. సో ప్రధానంగా ఇందులో ఓఏపీ పింఛన్స్ అనేది చాలా మంది ఆధార్ అనేది చేంజ్ చేసుకుని పింఛన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే వెళ్లడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ ఒంటరి మహిళలు కాకపోయినా ఒంటరి మహిళల కింద పింఛన్స్ పొందుతున్నా అని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టికి అయితే వెళ్లడం జరిగింది. అలాగే వికలాంగుల పింఛన్ అనేది దాదాపు మనకి 6,000 రూపాయలు కాబట్టి ప్రతి నెల. సో చాలా మంది సదరమైన స్లాబ్ బుక్ చేసుకుని ఫర్దర్ గా వికలాంగులు కాకపోయినా వికలాంగ సర్టిఫికేట్ తీసుకొని పింఛన్ పొందుతున్నారని చెప్పేసి వాటికి సంబంధించి కూడా సమాచారం అయితే ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళ్లడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ సంబంధించి, అలాగే వితంతువులకు సంబంధించి, అలాగే వికలాంగులకు సంబంధించి కూడా రావడం అయితే జరిగిందండి. వీటన్నిటి మీద దాదాపుగా 2,50,000 మంది పింఛన్దారులు అనేది లబ్ధి పొందుతున్నారు అవకతవకల పింఛన్స్ అనేది. వీటి మీద సమగ్ర సర్వే త్వరలో రాబోతుందని చెప్పేసి అధికారుల మీద సీరియస్ అయితే అవడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదైతే మంచి విషయం అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే అవకతవకలు చేశారో ఆ పింఛన్స్ అనేది మరొకసారి వెరిఫికేషన్ కి అయితే త్వరలో రాబోతుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. సో కొత్తగా వచ్చినట్టు ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పింఛన్ తీసుకుంటున్నారని చెప్పేసి నిజమైన అర్హులైనటువంటి పింఛన్దారులు వాళ్ళు లబ్ధి పొందలేకపోతున్నారు. ఇందులో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కూడా పింఛన్ పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి ఎత్తే వెళ్ళింది. ముఖ్యంగా ఈ 2,50,000 మంది పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సమగ్రత సర్వే చేసి వాళ్ళు నిజంగా అర్హులై ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా అధికారులకైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే ఇవ్వడం. త్వరలో ఇది మనకి 2,50,000 మంది పింఛన్దారులు ఎవరుతున్నారో వాటిపైన మరొకసారి సమగ్రత సర్వే చేయడం జరుగుతుందని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులకైతే సూచించడం జరిగింది. సో ఎవరైతే అధికారులు ఉన్నారో వీటిపైన సమగ్రత సర్వే చేసి వారి యొక్క డేటా అనేది సేకరించాలని చెప్పేసి, అలా చేయకపోతే అధికారుల మీద సీరియస్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మనకు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడు వెరిఫికేషన్ కి వస్తాయి, ఎప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెడతారని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకున్నారా అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క విషయం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే గ్రామ సచివాలయం జరిగే ప్రతి ఒక్క సర్వీసెస్ సంబంధించి మీ ముందుకు వీడియో కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్దారులందరికీ ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో నిజంగా వాళ్ళు 2,50,000 మంది ఉన్నటువంటి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అర్హులే ఉంటే వాళ్ళని కొనసాగిస్తాము, అవకతవకలు ఏమైనా జరిగితే వాటిని వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా మనకు మెసేజ్ జరిగింది. ఇదండి పింఛన్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.